విరుద్ధంగా యుద్ధం చేయబోతున్నాం. డెఫినెట్గా గాంధీ చెప్పినట్టు చెడు వెనుక్కు, చెడు చూడకు, చెడు మాట్లాడుకున్నారు. ఈరోజు చెడు వింటున్నారు, చెడు చూస్తారు, చెడు మాట్లాడుతున్నారు. దీన్ని గాంధీ సిద్ధాంతం తీసుకొచ్చడం కోసం రామ్ యుద్ధం చేయబోతున్నారు. డెఫినెట్గా అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు బివి రామ్ గాంధీజీ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం చెడు వెనుక్కు, చెడు చూడకు, చెడు మాట్లాడుతున్నారు. నేను అదే చేశాను తప్ప నేను ఎప్పుడు ఎవరిపైన చెడుగా మాట్లాడలేదు, చెడు చూడలేదు, చెడు వినలేదు. కానీ ఈరోజు రాత్రి శక్తులుగా మారి నా పైన దాడి చేయడం అనేది నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ మనం చేస్తున్నా ఈరోజు. ఎందుకంటే నా టూర్ షెడ్యూల్ తిరిగి ఇచ్చా, సిపి గారు పెట్టాను, అక్కడ గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ నేను టూర్ షెడ్యూల్ పెట్టా కూడా జరిగిందంటే అంటే మళ్ళా అక్కడ ఏ రకంగా సామ్రాజ్యం నడుతుందో అర్థమవుతుంది. అంటే 100 మంది అక్కడ వస్తే 2 పోలీసులు పంపారంటే అది ఏం చేస్తారో అడుగుతున్నారు. దాన్ని డెఫినెట్ గా వాళ్ళు దాడి చేసినంత మాత్రాన ఈ సింహం భయపడిపోదు, ఏదో భయపడిపోతారు అనుకున్నా. కానీ దాడి చేస్తాడని నేను ప్రెస్ మీట్ పెట్టాను, సిపిని కలిశాను, నిన్న నర్సీపట్నం స్పీకర్ గారికి దృష్టి తీసుకెళ్లాను. అందువల్ల ఈ రోజు గాంధీ మార్గంగా డెఫినెట్ గా ధర్మ యుద్ధం చేయబోతున్నాను. ఐ డోంట్ కేర్, ఎందుకంటే నా యుద్ధం టీడీపీతో కాదు ఇది. కానీ చాలా మంది అపోహ తీసుకొస్తున్నారు, రామ్ టీడీపీ యుద్ధం చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ వార్ బిట్వీన్ పల్లా శ్రీనివాస్ అండ్ బీవరం, ఇట్స్ పర్సనల్ వార్, నాట్ ఏ పార్టీ వార్. మనోసారి చెప్తున్నారు. అందువల్ల పల్లా శ్రీనివాస్ నా పైన అటెంప్టివ్ మర్డర్ చేశాడు. అతను నేను ఏప్రిల్ 24th సిబిఐకి, హోమ్ మినిస్టర్కి ఢిల్లీలో ఫిర్యాదు చేశానని చెప్పి నన్ను చంపాలని చూశాను మిస్టర్ పల్లా శ్రీనివాస్. అందువల్ల నేను వదిలిపెట్టే విషయం లేదు. నాకు ఎన్ని ప్రజెస్ వచ్చినా నేను బెండ్ అవను. ఎందుకంటే నేను మొండోడు, రాజుకంటే బలవంతుడు. రామని కూడా మొండోడు. డెఫినెట్ గా ఎవడ మాట విన్ను, న్యాయం కోసం ఎంత యుద్ధం చేస్తాను. ఈ రోజు ఇది పక్క పెట్టండి, నా పర్సనల్ వారిని నేను యుద్ధం పోతున్న ప్రభుత్వం పైన. ప్రభుత్వం చేసిన ప్రతి తప్పిదం ఏంటంటే 2017లో 25,000 మందికి ఇల్లులు మంజూరు చేశారు. నాడు ₹1,00,000 కట్టారు, బ్యాంకులు రుణాలు ఇప్పించారు. మరి ఈ రోజు 2025 అంటే 8 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎవరికి ఇల్లు చేతికి రాలే. ఈ రోజు బ్యాంకు ఈఎంఐ 3,000 కడుతున్నారు, ఆ ₹1,00,000కి ₹2 వడ్డీ కడుతున్నారు, అంటే ₹5,000 కడుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో అసలు చిటికాయలు ఎక్కడే ఆపేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తవుతుంది. రేపు జూన్ 12 సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం పాలలో మీరు ఏం చేశారంటే ఇవాళ మీ వల్ల 10 లక్షల మంది, అంటే ఒక కుటుంబం చొప్పున వేసుకుంటే 2,60,000 4 చేసుకుంటే మీ వల్ల 10,72,000 మంది మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఆ మధ్యన విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో పాయింట్ లేవనెత్తినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏమని చెప్పిందంటే బ్యాంక్ ఈఎంఐ మేము కడతామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అది అమలు చేశారంటే అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు అడుగుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, అమరావతి కోసం నాడు విశాఖపట్నంలో గెలవెత్తింది నేనే. కానీ ఈ రోజు అమరావతికి ఇస్తున్న ప్రయారిటీ ఈ 10,70,000 ఇవ్వట్లేదు. ఒకటే కోరుతాను, ముందు ఆ టిడ్కో ఇల్లు పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు చేతి పడిన తర్వాత అప్పుడు అమరావతి స్టార్ట్ చేయని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ జీవీఎంసీలో వచ్చి నిధులు కూడా డైవర్ట్ చేసుకుంటున్నారు. అదే ఒకటే కాంట్రాక్టులు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఎందుకు వస్తారు ముందుకి? మనం డబ్బు ఇస్తేనే వస్తారు, మన వల్ల నష్టపోయిన కాంట్రాక్టులు ముందుకు రావట్లేదు. అదే దయచేసి అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటున్న తప్పు కూడా కాదు. కానీ ఇప్పుడు అమరావతి కట్టకపోతే వచ్చే నష్టమేం లేదు. ముందు ప్రభుత్వం ఈ 10,70,000 న్యాయం చేయండి. న్యాయం చేసిన తర్వాత అప్పుడు అమరావతిని ప్లానింగ్ స్టార్ట్ చేయండి. అంతేకాని ఈ రోజు మీరు అదేమీ లేకుండా మేము అమరావతిని ఏదో క్యాపిటల్ చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి అనవసరంగా అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రదేశం అడగలిపాకండి. వేళ ప్రతి డబ్బు, ప్రతి పైసా అకౌంటబిలిటీ, ఈ అకౌంటబిలిటీ లేక వేళ ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టపోతుంది. దయచేసి మేము కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, మీరు ముందు మన టిడ్కోయిలు మీ ప్రభుత్వంలో స్టార్ట్ చేసాం, దానికి ముందు న్యాయం చేయండి. టిడ్కోయిలు న్యాయం చేసినట్లయితే మనకి, ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా విశ్వసనకు వస్తారు. 11 నెలల్లో మీరు దీని మీద ఇప్పుడు కూడా మాట్లాడలేదు. దయచేసి ఆ 10,70,000 న్యాయం చేయమని కోరుతున్నారు. న్యాయం చేస్తేనే ప్రజలు ఉంటుంది. ఇప్పుడు బివి రామనాయుడు మన మే 12 మధ్యాహ్నం 3 గంటలకి చంద్రబాబు అతనిగా చచ్చిపోయాడు. ఈ రోజు బివి రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రజల కోసం వచ్చుదని. ఎందుకంటే ఇది నా రీబర్త్. ఈ రీబర్త్ ప్రజల కోసం అంకితం చేయబోతారు. డెఫినెట్ గా పేద, బడుగు, బలిన కోసం పోరాటం చేయబోతారు. న్యాయం జరిగేదాకా నేను వాళ్ళకి చూస్తుంటాను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఎవరైనా బెదిరించినా సరే లెక్క చేయను. ఇప్పుడే చెప్తున్నాను, పల్లా శ్రీనివాస్ పైన ఎఫ్ఐఆర్ కట్టాలి, అటెంప్టివ్ మర్డర్ కేసు కట్టాలి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఘటన పైన స్పందించాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తారు. జై హింద్. నా పైన దాడి జరిగిందో అది ప్రభుత్వానికి ఒక కలంకితం మనం చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం
పాలన సరిగ్గా లేని చెప్పడానికి ఉదాహరణ ఆ గట్టి నుంచి మనం చేస్తున్నాను. మరి నేనేమి భయపడే రకం కాదు. ముండోడు రాజు కంటే బలవంతుడు. దాని డెఫినెట్ గా రామ్ ఇలాంటి టాటా చప్పులు భయపడే రకం కాదు రాము. దాని డెఫినెట్ గా నేను గాంధీజీ మార్గంగా నేను తరబడి చేయబోతున్నాను. నేను ఎక్కడ ఆ వీడియో ఫుటేజ్ చూసినట్టయితే నేను ఎక్కడ వాళ్ళని దుర్భాష ఆడటం కానీ వాళ్ళపై నేను దాడి చేయటం కానీ ఏమీ జరగల. శాంతియుతంగానే వివరించాను. దానికి డెఫినెట్ గా న్యాయమే గెలుస్తుంది. దానికి డెఫినెట్ గా పల్లా శ్రీనివాస్ ఇది దాడి చేయించే కారణం ప్రధాన కారకుడు పల్లా శ్రీనివాసరావు. ఎందుకంటే నేను ఢిల్లీలో ఆయన పైన సిబిఐకి హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశానని చెప్పి వ్యక్తిగత కక్షతో నన్ను హతమార్చాలని చూశారు. అందువల్ల అసలు పల్లా నువ్వు చంపాకుడికి తెచ్చివాడు కాదు. భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఎవరు పోతారో భగవంతుడు డిసైడ్ చేస్తారు. అందువల్ల నేను మాత్రం న్యాయపడం చేయబోతున్నాను. ఎఫ్ఐఆర్ కట్టించాలి. పల్లా చేసి అటెంటివ్ మర్డర్ చేసేది డెఫినెట్ గా ఎంతటి వారైనా సరే ఆ దుమ్మిలో ఆ రోజు వీడియో ఫుటేజ్ నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు ఫుటేజ్ తెప్పించుకోవాలి. మీడియా విడుదల చేయాలి. ముఖ్యంగా మీడియా మిత్రులపై కూడా దాడి చేశారు. అక్కడ ప్రైమ్ 9 ఛానల్ రిపోర్టర్ అర్జున్ రావు చెవు లెఫ్ట్ ఇయర్ పనిచేయట్లేదు అంటే ఎక్కడికెళ్ళిపోయిందంటే ఒక తప్పుని ప్రశ్నిస్తుంటే చంపేస్తాము అన్న క్లియర్ కట్ ఇచ్చారు. మరి జగన్ పాలనలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలే. కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు తప్ప దాడులు జరగలే. మరి ఇదేంటో అర్థం కావట్లేదు. అందువల్ల నేనేం భయపడటం కాదు. నేను డెఫినెట్ గా ధర్మయుద్ధం చేయబోతున్నాను. న్యాయమే గెలుస్తుంది మనం చేస్తాను. నెంబర్ 2 2017లో 1,68,000 ఇల్లు ఆ రోజు మంజూరు చేశారు. ₹1,00,000 కట్టారు. మిగతా అమౌంట్ బ్యాంకు రుణాలు ఇప్పించారు. మరి ఈవేళ బ్యాంక్ ఈఎంఐ ₹3,000 అవుతుంది. మరి ₹1,00,000 వడ్డీ ₹2,000 ₹5,000 భారం పడుతుంది. కొన్ని ఇల్లు ఇచ్చారంటే ఇల్లు ఇవ్వలేదు. మరి ఇల్లు ఇవ్వకుండా ఆ పేద ప్రజల మీద భారం మోపుతుంది ప్రభుత్వం. మరి గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఇల్లు గురించి పడుచుకోలేదు. మరి ఆ ఇల్లు ఎప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ప్రభుత్వం 11 నెలలు అయినా సరే దాని మీద దృష్టి సారించలేదు. అమరావతి మీద దృష్టి పెడతారు తప్ప మనం ఇచ్చిన 2,60,000 మీద కమిట్మెంట్ ఏం చేశామని చెప్పి లోడ్ చేయట్లేదు. దానివల్ల 10,72,000 మంది ఇబ్బంది పడుతున్నారు కుటుంబం రుచుపు వేసుకుంటే. మరి ప్రభుత్వం ముందు దీనిపై దృష్టి సారించని కోరుతున్నాను. అమరావతి నేను వ్యతిరేక కాదు. అమరావతి డిమాండ్ చేసింది నేను వైజాగ్ నుంచి. అమరావతి కావాలి రాజధాని. ఇప్పుడు అక్కడ అమరావతి ఇప్పుడు నిర్మించకపోతే ఏం నష్టం వచ్చేది లేదు. మెరుగా చేయొచ్చు. దాని ముందు ఇక్కడ జీవీఎంసీ నిధులు కూడా డైవర్ట్ చేసి అమరావతి డైవర్ట్ చేస్తారు. కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వట్లేదు. ఆ పనులు పూర్తి చేయాలంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే ముందు రారు. అందువల్ల కాంట్రాక్ట్ డబ్బులు క్లియర్ చేసి ఆ 2,68,000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చేలా చూడమని చెప్తాను. దీనికి టైం బాగుంది చెప్పండి డిమాండ్ చేస్తాను. విష్ణుకుమార్ గారు చెప్పినట్టు మీరు చెప్పారు మేము ఈఎంఐ కడతారు. ఇప్పుడు దాకా మీరు ఈఎంఐ కట్టలేదు. అందువల్ల ఇప్పుడు బివి రామ్ తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు అభిమానిగా మన మే 12 3 గంటలకు చనిపోయాడు. అందువల్ల ఈ కొత్త జీవితంలో నేను ప్రజలకు అంకితం చేయబోతున్నాను. ప్రభుత్వం ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండాలి. మీరు ఫెయిల్ అయ్యారు. ఇంకా బివి రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండబోతున్నాడు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని చైతన్యం చేయబోతున్నాడు. మన హక్కుల గురించి నేను పోరాటం చేయబోతున్నాను. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఒక నూతన అధ్యాయం రాయబోతున్నాను. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంక్వైరీ పై ఘటన చేసి నిజంగా మీ ప్రభుత్వం దమ్ము చూస్తుంటే ఎంక్వైరీ చేసి దోషులు ఎంతలోనైనా శిక్షించమని కోరుతున్నాను.